నమస్కారం. నీకు ప్రత్యేకంగా చెప్తున్నాను, ఎందుకంటే ఇంతకుముందు అన్నావు ఏమని, మన రామరాజు నువ్వు ఎవరిచ్చి నాకు చెప్పించినా, ఇంతకు వెంకన్నకి ఇచ్చినప్పుడు నువ్వే ఇచ్చినావు, నేను ఇవ్వలే. వెంకన్న తీసుకొని ఏం చేసి వాళ్ళ కొడుకు ఇచ్చాడు. ఉన్న విషయం చెప్తున్నాను, అందరు వినాలే. వెంకన్న కోడలికి ఇచ్చినప్పుడు 5 సార్లు వెంకన్న చెప్పినాం. అదే వెంకన్న అనిల్ గారి 4 ఇంట్లో జిమ్లో పనిచేస్తున్నాడు. ఆయన ఖాళీ మన కంప్యాల కూడమంటే ఏ విధంగా చేరలేడు. 5 సార్లు చెప్తాడు, చేరలేదు. వారం రోజులు వారం రేట్ ప్రోగ్రామ్ ఇవ్వకుండా ఇంకా నా అంటే వేయలేడు. అందరూ చెప్పలేదు. నేను చెప్పేదండి, వాళ్ళ కోడలు కొడుకుంటుండే వాళ్ళ మాకు ఇబ్బంది అయింది. పోయిన వల్ల మేమే చేరేసుకున్నాం. నేను ఊరుకున్నాం. సారీ వెంకటేశ్వర ఉడికిండు, రమణ ఉడికిండు, మేమే ఊరుకున్నాం పోయినప్పుడల్లా వారంతా. అయితే ఏమనిపించింది అంటే, రామరాజు ఉన్నాడు, రామరాజు ఇద్దామని చెప్పి నేను రంగారెడ్డి అని అందరం కలిసి అనుకున్నాం. కలిసినాం మేము అందరం. రంగారెడ్డి అని అంటే ప్రాణమిత్రులు మామూలు కాదు, కలిసినాం. ఇదే రంగారెడ్డి అన్న రామరాజుకి మంచిగా ఉంటుంది, మనకి ఏం చేస్తా అని నాకు చెప్పి రామరాజు చెప్పి ఆ రూమ్ ఇప్పించినాం. ఎవరికి? రామరాజుకు. రామరాజు మాకు ఎప్పుడైనా ఏ పనున్నా అన్నిట్లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ఆయనకి ఇచ్చినాం. దాన్ని కూడా తప్పు. ఎందుకంటే మన కాళ్ళకి ఎవరు సేవ చేస్తారో వాళ్ళకే మనం రూమ్ ఇస్తాం. చైర్ వేయాలన్నా, టేబుల్ వేయాలన్నా, ఏం చేయాలన్నా కానీ. చెప్పండి. ఇంకోటి, ఇంత నెల రోజులు మీటింగ్ ఎందుకు పెట్టలేరు అన్నారు. మేము 18వ తారీఖు సర్కులర్ మీరు ఒకరి చేయాలి అందరు చేస్తారు. 18వ తారీఖు రోజు మనం సర్కులర్ పంపించినాం. ఏది? నల్లపోచమ్మ గుడి అందరం ఉన్నాం. ఆ నల్లపోచమ్మ గుడి రోజు ఏం మాట్లాడి మీటింగ్ ఇదే విషయాలు పెద్ద మనుషులు అందరు కలపాలంటే అన్నవాడు నెక్స్ట్ మీటింగ్ మాట్లాడదాం. నెల తర్వాత మన నరచారం రాలేడు, నరసింహారెడ్డి రాలేడు, వాళ్ళు మా పెద్దలు లేరు. వాళ్ళు వచ్చినాక నేను 40 గురించి కలుపుదాం, మాట్లాడదాం అని చెప్పేసి 1 నెల రోజు టైం ఇవ్వను. నెల రోజుల తర్వాత ఏమైంది, 18వ రోజు సర్కులర్ మీటింగ్ అయితే 26 రోజు నాకు లెటర్ పంపించేసాడు. ఏంది? రిజైన్. దీనికి ఏమన్నా చేయలేదు, నాకు చేయలేదని రిజైన్ చేశాను. చేయలేదు కూడా రిజైన్ చేస్తారా? ఎవరన్నా చేయలేదు కూడా రిజైన్ చేస్తారా? ఇప్పుడు అందరు పార్టీతో ఒక సార్ వారం రోజుకి సర్కులర్ పంపించారు. ఏమని? నేను ఉంటాను ప్రెసిడెంట్ గా. నాకు ఫాదర్ అవుతుందా? చెప్పండి. చేయలేదు నేను ఇస్తారా? ఇంత ముందు చేర్లు ఇవ్వకుంటే నల్లపక్కన కూడా చేర్లు కూడా రిజైన్ చేస్తారా? ఎవరైనా చెప్పు. నన్ను అడిగిందా చేర్లు? నన్ను అడిగిందా సెక్రటరీ కృష్ణ నన్ను అడగాలి, అడగని తెప్పిస్తాడు. నేను ఇస్తారా కీసు? ఒక మాట చెప్పండి సార్, మీరు కూడా కీసు ఎవరు ఉంటుంది? మల్లపోచమ్మ గుడి అందరికి సంవత్సరాలు కలిసి మేము కూడా రిజైన్ చేయం. మాకు ఈ పెద్ద మనుషులను మల్లికార్జున వాళ్ళు సేవ చేసి అది కలిసి అయితే వాళ్ళని గుడి కలపాలి. కానీ 300 మంది గుడి చెందుతుంది. అందరు కొట్టాలి, చూస్తున్నారు అందరు వీడియోలు చూడండి. 300 మందికి గుడి చెందుతుంది. 300 మందికి అవన్నీ మాట్లాడదు. ఏమని ఉండదు, ఎలక్షన్ కాదు, అది చూద్దాం మేము కూడా. చెప్పేసాను అదే ఒక అవసరం లేదు. ఇప్పుడు మనం ఎలక్షన్లో మనం రేపటి నుంచి ఏంటంటే రికవరీ గురించి అనేది ఎవరెవరు డ్యూస్ పే చేయాలో ఆ విషయం గురించి రేపు కమిటీ వాళ్ళ పేరు నేను నా దగ్గర పెట్టుకోనండి. కాదండి, వినండి. మీరు బుక్స్ అప్డేట్ నా దగ్గర ఏం చేస్తున్నా, బుక్స్ అప్డేట్ కమిటీ చేయాలి. వాళ్ళు చేసి ఇచ్చిన తర్వాత నేను తీసుకుంటాను, తీసుకోవద్దు. మీరు అవన్నీ అప్డేట్ చేసేయండి. దాని ప్రకారంగా ఎవరు చేసేది ఏమి లేదు. రేపు యాక్షన్ ప్లాన్ एक साल में एक चाय पिए, कोई ऐसा जब और पिए 1 साल के बाद जून 23 में चाय पिए तो 25 जनवरी रिपोर्ट हमारे ఎందుకు इसको काम है कारण की काम करता हूं वर्किंग చేస్తాం ఎవరు చేయరు ఎవరు మీద అలా పడుకునే ఒకటి స్వీట్ క్లోజ్ నేను జడ్జిసార్ దగ్గరికి సార్కి థాట్ ఇన్ఫెక్షన్ ఉంది. సార్ ఏమన్నా అంటే ఒకసారి నవనీత కూర్చొని మళ్ళీ దీన్ని సపరేట్ మీటింగ్ పెడతానని వెళ్ళిపోతుంది. ఆ డేట్ చెప్తారంట, అది సర్కులర్ పంపిస్తారని అలా మాట్లాడదామని చెప్పమన్నాడు. ఆయన థాట్ ఇన్ఫెక్షన్ అయిందన్నట.
మీరేమన్నా వేయన్నా నేనైతే ఇంట్లోకి ఎవరో నిన్నరా రామరెడ్డి గారు ఇదకి తీసుకోవచ్చు అంతే. Vote of thanks, complete.